నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. సో 12 రాశులకు సంబంధించి ఆగస్టు మాసం ఏదైతే ఉందో అడుగుతూ ఉంటుంటారు ప్రతి ఒక్కరు. మా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ ఏ జాగ్రత్తలు వహించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని, మరి 12 రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న విషయాల గురించి సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. కన్యా రాశి వారికి మనం చూసుకుంటే ఆగస్టు మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? సో మహర్షులు మనకిచ్చిన గొప్ప జ్ఞానం అండి జ్యోతిష శాస్త్ర జ్ఞానం. ఎందుకంటే మనిషి ధర్మార్థ కామ మోక్షాల యొక్క అతని యొక్క ఫస్ట్ ప్రయారిటీ జీవితంలో జన్మెత్తిన తర్వాత. అయితే ఇవి సాధించడానికి చాలా అవరోధాలు కలుగుతూ ఉంటాయండి, చాలా అడ్డంకులు కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఆ అడ్డంకులు తొలగించుకొని అనుకున్న విధంగా అన్ని సాధించుకోవటానికి ఈ జ్యోతిష శాస్త్రం అనేది మనకు ఒక చుక్కాణిలాగా యూజ్ పడి చాలా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ఆగస్టు 2024 వాళ్ళకి కన్య రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ వచ్చేటప్పుడు నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలండి, హస్త 1, 2, 3, 4 పాదాలు, తర్వాత మనకి చిత్త 1, 2 పాదాలు. ఇవి కనుక మన నక్షత్ర ప్రకారం చూసుకుంటే, అదే పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పి, పు, షం, నా, ఠా, పే, పో ఈ అక్షరాలు లేదంటే ఈ మోరార్ల సీ సౌండ్తో ఉన్న అక్షరాలతో వాళ్ళ పేరు కనుక స్టార్ట్ అవుతుంటే వాళ్ళు కూడా కన్య రాశి కింద వస్తారని చెప్పుకోవాలి. తర్వాత వచ్చేప్పటికి మనకి గోచారంలో కనుక ప్లానటరీ పొజిషన్ మనకి గ్రహస్థితి ఎక్కడెక్కడ ఉందో కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సింహరాశిలో 16వ తారీఖున సూర్యుడు ఎంటర్ అవుతున్నాడండి. తర్వాత వచ్చేప్పటికి 22వ తారీఖున మళ్ళీ అదే సింహరాశిలోకి మనకి బుధుడు ఎంటర్ అవుతున్నాడు. శుక్రుడు వచ్చేటప్పటికి 25వ తారీఖు వరకు మనకి విర్గోలో ఉంటాడు, దానికి ముందు సింహరాశిలోనే ఎక్కువ ఉంటారు. మార్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి 26న జెమినీలో ఎంటర్ అవుతున్నాడు, అంటే మిథున రాశిలో. దానికి ముందు వచ్చేటప్పుడు వీళ్ళకి వృషభ రాశిలో ఉంటారండి. తర్వాత ఈ ప్రస్తుతం ఉన్న ఈ కాంబినేషన్ బట్టి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ 15 days ఏమవుతుందంటే అండి, విత్త లాభం. వీళ్ళకి ధనం వల్ల లాభం కలుగుతుంది సూర్యుని వల్ల. కుజుని వల్ల దేహ రుజం అంటే శరీరంలో ఎక్కడో బాధలు పడే అవకాశం ఎక్కువ ఉంది. బుధుని వల్ల పరాభవం, ఓకే, అతిగా భయపడేసి అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ ఉంది. శుక్రుని వల్ల అర్ధప్రాప్తి. చూసుకుంటే మనకి ధనలాభం బాగుందండి, శరీరంలో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్, తర్వాత అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందని మనం సూక్ష్మంగా చెప్పుకోవాలి. కానీ అదే తర్వాత మనకి 15 days వచ్చేటప్పటికి ధనచ్ఛేదం సూర్యుని వల్ల, శుభం, తర్వాత బాధ వచ్చేటప్పటికి కుజుని వల్ల, తర్వాత అర్ధక్షయం ధనాన్ని కోల్పోవటం బుధుని వల్ల, తర్వాత వచ్చేటప్పటికి అఖిల విషయ భోగం అది మనకి శుక్రుని వల్ల. ఇవి విషయాలు వచ్చేటప్పటికి మనకి సెకండ్ 15 daysలో మనకి అలా ఉంటుందని చెప్పుకోవాలి. మన డీటెయిల్స్ కనుక చూస్తే ఎలా ఉంటుందంటే అండి, సూర్యుడు వచ్చేటప్పటికి 12వ ఇంట్లో ఉన్నాడండి. అది అంత మంచి స్థానం అయితే కాదు. అందులోనూ లోహమూర్తితో ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం యావరేజ్గా రిజల్ట్ ఉంటుందని చెప్పుకోవాలి. ఎలాంటి విషయాలు వీళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుందంటే పదవి నష్టము, తర్వాత బంధువులకు రోగాలు, ధన వ్యయము, ఎక్కడో ఒక చాలా ఇబ్బంది పడిపోయి చాలా తపన పడిపోయేసి అన్న ఫీలింగ్స్ వచ్చేస్తాయి. మిత్రులతో వైరము, జ్వరము, విచారము ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ విషయాల్లో వీళ్ళకి మోడరేట్ అంటే మధ్యస్థంగా ఫలితాలు ఉంటాయి. అంటే అంత మరీ అంత ఇబ్బంది పెట్టే విధంగా కూడా మరీ అంత ఇబ్బంది అంటే బాగుండేది లేదని మనం చెప్పుకోవాలన్నమాట. కాబట్టి వీళ్ళు 6th హౌస్లో వీళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, సూర్యుడు 6th హౌస్ని చూడటం వల్ల ఇది వీళ్ళకి మంచిని ఇస్తాడనమాట. ఎలాంటి విషయాలు అయితే ఏదైనా కనుక ప్లాన్ చేసుకుంటే ప్లాన్ ప్రకారం అన్ని పనులు చక్కగా చేసుకుంటారు. సూర్యుడు ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నా, రెండో విధంగా చాలా బాగున్నారు కాబట్టి. తర్వాత శారీరక సుఖము, సంతోషము, వస్త్ర ధన ధాన్య లాభం చూపిస్తాడు. తర్వాత అన్ని కష్టాలు అంతకుముందు ఏమైనా పడి ఉంటే అవి తొలగిపోతాయి. మనసులో ధైర్యంగా ఉంటారు, కార్య అనుకూలత ఉంటుంది. సో సూర్యుడు వచ్చేటప్పుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ ఒక 40%, 60% వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నాడు ఈ పైన చెప్పిన విషయాల్లో అండి. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి మార్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి 9th హౌస్లో ఉన్నారండి, అది సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి ఇది అంత అనుకూలమైన టైం కాదు. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే శారీరకంగా బాగా నిరుత్సాహం పడిపోతూ ఉంటారు, హెల్తీగా ఉండరు, యాక్టివ్నెస్గా ఉండదు. ఆ విషయంలో వీళ్ళు కొంచెం మంచి ఫుడ్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఒళ్ళు నొప్పులు వచ్చేసే అవకాశం ఎక్కువ ఉందండి. స్థాన భ్రష్టత్వం, ఎక్కడైనా మీరున్న పొజిషన్లో మంచి కీర్తి ప్రతిష్టలు రాక కొంచెం అవమానాలు పడే అవకాశం ఎక్కువ ఉంది. మీ చుట్టూ మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత ప్రయాణాలు కనుక ఏదైనా చేస్తే ఆ ప్రయాణాల ద్వారా వాళ్ళకి ఉపయోగం ఉండదు. తర్వాత అవమానాలు, ఆర్థిక కష్టాలు, పరాభవము, బలహీనతలు ఇవన్నీ చుట్టుముట్టే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇది కూడాను 15 days ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అండి ఈ 15 days జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి దృష్టి వచ్చేటప్పటికి 12వ హౌస్లో ఉండకపోయినా అనవసరమైన గొడవలు, బంధువులతో ద్వేషము, ఖర్చు ఎక్కువ అవుతుందండి. స్త్రీలతో వివాదం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా డబ్బుల గురించి కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలండి. తర్వాత వీళ్ళు 4th హౌస్ని చూడటం వల్ల కూడా అండి క్రూర బుద్ధి వీళ్ళకి ఎక్కువ కలుగుతుంది. బంధువులతో అతిగా గొడవ పడతారండి. తర్వాత ఆరోగ్య భంగం అవుతుంది.
వీళ్ళు బంధువులను ఇబ్బంది పెడతారు, బంధువులు కూడా వీళ్ళని ఇబ్బంది పెడతారు కాబట్టి కొంచెం జాగ్రత్త. స్థానభ్రంశము, తర్వాత హెల్త్ విషయంలో ఇది రైనీ సీజన్ కాబట్టి అండి వీళ్ళకి మోషన్స్, తర్వాత స్టమక్ అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అండి కన్య రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత మనకి శుక్రుడికి వీళ్ళకి 12వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా మంచి పొజిషన్ కాదండి. వీళ్ళకి దొంగలు పడేసి వీళ్ళ దగ్గర డబ్బులు దోచుకునే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలండి. జ్యువెలరీ కానీ, ఇది పండగ సీజన్ కాబట్టి అండి మనం జనరల్గా బయటకు తెస్తాం కాబట్టి ఏదైనా ఖరీదైన వస్తువులు ఉంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత అధిక వ్యయము, ఇవి ధనలాభం కూడా చూపిస్తుందండి. తర్వాత వచ్చేటప్పుడు 6th హౌస్లో ఉండటం వల్ల కుటుంబంలో వివాదాలు, ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే అవమానాలు, తర్వాత రుణాలు, అప్పులకు సంబంధించి బాధలు, వ్యవహారాల్లో చిక్కులు, అపాయము, డేంజరస్ కలిగే సిచ్యువేషన్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అండి ఈ కన్యా రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకోవాలి. అది మనకు వచ్చేటప్పటికి ఆగస్టు మంత్లో. సో నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే ఉత్తరా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి మృష్టాన్నం చక్కగా పార్టీలో ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసి చక్కటి భోజనం చేస్తారండి. తర్వాత సౌఖ్యంగా ఉంటుంది, అతిగా భయపడతారు, తర్వాత లాభం ఉంటుంది, మరణ భయం ఉంటుందండి. ఏదో అవుతుంది మనకి, ఏదో జరుగుతుంది భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటుంది. హెల్త్ బాగా లేకపోవటం అయితేనేమో, ఇంట్లో గొడవలు రావటం అయితేనేమి, ఇది ఒక 15-20 డేస్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో వీళ్ళు పేషెన్సీగా ఉంటే నెక్స్ట్ ప్లానెటరీ మూమెంట్ చేరిపోతాయి కాబట్టి బాగుంటుంది. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి సౌఖ్యంగా ఉంటుందండి. తర్వాత హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత సౌఖ్యంగా ఉంటారు, లాభంగా ఉంటుంది. అంటే హస్త నక్షత్రం వాళ్ళకి 50% ఉంది. కొన్ని విషయాల్లో లాభము, కొన్ని విషయాల్లో ధనలాభము, సౌఖ్యంగా ఉంటుంది. కానీ అతిగా భయపడి శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళు క్షేమంగా చక్కగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, మంచి మంచి బ్లిస్ఫుల్ మూమెంట్స్తో హ్యాపీగా గడిగే అవకాశం ఎక్కువగా ఉంది. శారీరకంగా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల అతిగా భయపడిపోతూ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఇది మనం కన్య రాశి వాళ్ళ గురించి చూసుకుంటే ఆగస్టు మంత్ 2024 సంబంధించిన వాళ్ళ రాశి ఫలాలు. సో చాలామంది రాశి ప్రకారం ఎప్పుడైతే జాతకం వాళ్ళు చెప్తూ ఉంటామో మీరు చెప్పినట్టుగా కొన్నిసార్లు జరగట్లేదు అంటే మాకు అంత గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా జీవితంలో ప్రాక్టికాలిటీలో కొంత ఇబ్బందులు చూస్తున్నామని అంటూ ఉంటారు. కొంతమంది వివాహం లేటుగా అవుతుంది, ఒకసారి కలవాలి అనుకుంటున్నాం, జాతక రీత్యా అసలు ఏం చేస్తే మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నాం అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, ఒకసారి జాతకం చూపించుకోవాలి అనుకున్నా, కనకదార హోమంలో కనుక వాళ్ళు అటెండ్ అవ్వాలి అనుకున్నా ఏ విధంగా సార్? సో ఉషా గారు 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, మన మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని అందరికీ చేరాలి, ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలనే ఉద్దేశంతో ఒక కోర్స్ పెట్టామన్నమాట. మోస్ట్ ఆథెంటిక్గా కోర్స్, అది చాలా సింపుల్గా జ్యోతిషాస్త్రం నేర్చుకునేది. రెండోది, మీరు చెప్పినట్టు దోషంలో జాతకంలో దోషాలు ఉంటాయి, ఉండి ఇబ్బందులు పడితే ఓకే, నో ప్రాబ్లం. కొంతమంది జాతకం బాగుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఎక్కడో ఏదో ప్రాబ్లం జరిగి ఉంటుంది. మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఓకే, వేదాల ప్రకారం, వాళ్ళకి మంత్రశాస్త్ర ప్రకారం మనకి గైడెన్స్ ఇచ్చేయచ్చు. సో దట్ ఏంటంటే బాధలు పడకుండా జీవితాన్ని హ్యాపీగా నడుపుతారు. మూడోది, మీరు చెప్పినట్టు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరి నోట చూసుకున్నా కానీ ధనము ధనము ధనము, అలానే ధనం సంపాదించడమే అదృష్టం అండి. ఓకే, మనం ఫస్ట్ మన మహర్షులు ఇచ్చింది ఏంటంటే ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, తర్వాత ధనం ఉండాలి. ధనం సంపాదించకపోతే ఇంక నువ్వేం చేస్తావు, సంసారాన్ని నిలబడుకుంటావు, బిల్లు అసలు ఎలా లైఫ్ అవుతుందండి. తర్వాత మనకి గృహస్థ ధర్మంగా ఉన్నప్పుడు, గృహస్థ ధర్మాన్ని పాటించినప్పుడు గృహస్థులకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, సన్యాసులు ఉంటారు, సంసారాలు ఉంటారు, గుళ్ళు ఉంటాయి, గోపుర, ఇవన్నిటిని తీసుకోవాల్సిన బాధ్యత సంసారిదండి. వాళ్ళకి ధనం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా గనక ధనానికి ఎలాంటి ఇబ్బంది పడుతుందో కానీ మన గనక కన్సల్ట్ అయితే ఈ కనకదార అన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు మొత్తం డయాగ్నోస్ చేసి అసలు ఏం ప్రాబ్లం ఎందుకు వస్తుంది చేసి మనకి పరిహారాలు చేసి వాళ్ళకి 3 to 6 monthsలో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకొని రావచ్చు. ఎక్కడైనా లాక్ అయ్యేంటి విషయాలు మనకు గైడెన్స్ ఇస్తే వాళ్ళకి వెంటనే వచ్చేస్తాయి. మనం చాలామంది చూపించుకొని ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు, చాలా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం తెలుసుకోవాలండి. ఒక మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని, మంత్రస్థానం ఇచ్చిన జ్ఞానం, వేదాలు ఇచ్చిన వాటిని తెలుసుకొని ఆథెంటిక్ పీపుల్ ద్వారా చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే సురేష్ గారిని కనుక జాతక రీత్యా ఒకవేళ కలవాలి అనుకున్నా, మీ జాతకాన్ని చూపించుకోవాలి అనుకున్నా, దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే సతమతమవుతూ ఉన్నారో వాళ్ళందరూ దాని నుంచి బయటపడాలనుకుంటే కనకదార హోమం చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది మీ జీవితాల్లో. సో హోమానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.